గురువు గారు, అరుణాచలం వెళ్ళాలనుకుంటున్నాము, అక్కడ విశిష్టత గురించి మాకు ఒకసారి వివరించండి. ధన్యవాదాలు స్వామి, మంచి ప్రశ్న వేశారు. మీరు అరుణాచలం వెళ్ళాలనుకునే కాన్సెప్ట్ ఎప్పుడైతే మీ మనసులోకి వచ్చిందో అది ఈశ్వరుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహంగా భావించాలి. ఎందుకంటే అరుణాచలం అనేది మన కొన్ని కోట్ల జన్మలో ఉన్నటువంటి పుణ్యఫలం ఏదైతే ఉంటుందో ఆ పుణ్యఫలానికి ప్రతిఫలమే అరుణాచలం వెళ్ళడము. అందరూ కూడా ఎన్నిసార్లు అనుకున్నా కానీ అరుణాచలంలో అందరూ అడుగు పెట్టలేరు. కారణం ఏంటంటే దానికి యోగ్యత ఉండాలన్నమాట. అరుణాచలేశ్వరుడు యొక్క సంకల్పం ఉంటే తప్ప అక్కడ మనం అడుగు పెట్టలేము. కారణం ఏంటంటే మన గత జన్మలో చేసినటువంటి కర్మ ఫలితాలు ఏవైతే ఉంటాయో ఆ కర్మ ఫలితాల వల్లనే మనకి పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. సో ఒక్కసారి అరుణాచలంలో మనం అడుగు పెట్టాము అంటే దాన్ని 2 భాగాలుగా విభజిస్తారు. ఏంటంటే అరుణాచలగిరి ప్రవేశము ముందు, అరుణాచలగిరి ప్రవేశం తర్వాత అని మన జీవితంలో ఒక చక్ర గీతని మాత్రం అడ్డంగా గీసేస్తారట. మీరు ఎన్ని పాపాలు చేయండి, ఎన్ని కర్మలు చేయండి, ఎప్పుడైతే మీరు అరుణాచలంలోకి ప్రవేశించారో మీ గత జన్మలో చేసిన కొన్ని కోట్ల జన్మలో చేసిన కర్మ ఫలితాలన్నీ అక్కడ దగ్ధమైపోయి మీ జన్మ మారిపోతాయి, మీ యొక్క థాట్స్ మారిపోతాయి, మీ యొక్క సంకల్పాలు మారిపోతాయి. ఒక అద్భుతమైన కొత్త జీవితం మీకు కనిపిస్తుంది. కాకపోతే అందరికీ అన్ని విధాలుగా వెంటనే కనిపించాలని, కొంతమంది కొన్ని కర్మ ఫలితాలను బట్టి కొద్ది మెల్లగా జరుగుతుంది, కానీ అద్భుతమైతే జరుగుతుంది. ఒక్కసారి మీరు అరుణాచలంలో అడుగు పెడితే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. అయితే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అరుణాచలంలో ఉన్నది ఏంటంటే పరమేశ్వరుడు మనకి పంచభూత లింగాలనే 5 లింగాలు ఉన్నాయి. 5 లింగాల్లో ఆకాశలింగం అని చిదంబరంలోని, తర్వాత జలలింగం అని జంబుకేశ్వరంలోని, తర్వాత పృథ్వీలింగం అని కంచిలోని, అగ్నిలింగం అని అరుణాచలంలోని, వాయులింగం అని శ్రీకాళహస్తిలోని, ఇలా 5 లింగాలు పంచభూత లింగాలు ఉన్నాయి. ఈ పంచభూత లింగాల్లో అగ్నిలింగంగా వెలిసినటువంటి క్షేత్రమే అరుణాచలము. అరుణ అంటే ఎర్రనిది అని అర్థము. అంటే ఏదైతే సూర్యుడు ఉదయించినప్పుడు అరుణ రంగులో ఉంటాడో అలాంటి భావన కలిగినటువంటి రంగులతో ఉంటుందన్నమాట ఆ లింగం అనేది. అక్కడ అగ్నితో ప్రజ్వలింటారు. మీరు ఎప్పుడైనా చూడండి, ఒకసారి అరుణాచలంలో అడుగు పెడితే ఎంత శీతాకాలంలో వెళ్ళిన ఆ ఆలయంలోకి వెళ్ళేసరికి చెమటలు పడతాయి అన్నమాట. ఎందుకంటే ఆ వేడి అలా ఉంటుంది. సాక్షాత్ అగ్ని స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు అక్కడ వెలిసాడు అనమాట. అది స్వయంభూగా వెలిసినటువంటి లింగం అది. పరమేశ్వరుడు ఏంటంటే అరుణాచలంలో వెలిసినటువంటి ఆ లింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల కొన్ని కోట్ల జన్మలో చేసినటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా నివృత్తి అయిపోతాయి నాయన. అయితే దీనికి ప్రత్యేకించేది అంటే మనకి గిరివలయం అనేది ఒకటి ఉంటుంది. అరుణాచలంలో ప్రత్యేకించేటంటే చేయవలసింది ఏంటంటే గిరి ప్రదక్షిణ చేయాలి. ఇది ఎవరు చెప్పారు అంటే సాక్షాత్తు రమణ మహర్షి చెప్పారనమాట. మీరు చాలా మంది అరుణాచలంలో ప్రవేశించినప్పుడు ఒక మాట అడిగేవారు, మీరు అరుణాచలం వచ్చారు కదా గిరి ప్రదక్షిణ చేశారా అని అడిగేవారు. ఎవరో రమణ మహర్షి. స్వామి మేము చేశాము అని అంటే ఏంటంటే ఎలా చేశారంటే మేము ఆటోలో వెళ్ళాం స్వామి, మేము నడిచి వెళ్ళామనేవారు. అంటే ఫలితం నీకా ఆటో కానీ అడిగేవారు అనమాట. రమణులు చలపి చేసేవారు. సో మనం ఏంటంటే పాదరక్షలు లేకుండా అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయాలి. ఈ గిరి ప్రదక్షిణ అనేది 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 14 కిలోమీటర్లు ఎందుకు అంటే ఏంటంటే ఒక్కొక్క కిలోమీటర్కి మనకి 14 లోకాలు భువన భాండంలో ఉంటాయి. ఏంటి భూతలంలో ఏంటంటే అతల వితల సుతల పాతాల రసాతల మహాతల అని చెప్పేసి ఏంటంటే 7 లోకాలు, భూలోక భువర్లోక సువర్లోక తపోలోక మహాలోక అని చెప్పేసి ఏంటంటే సత్యలోకాన్ని 7 లోకాలు, ఇలాగ 14 లోకాలు ఉంటాయి. ఒక్కొక్క లోకం ఒక్కొక్క కిలోమీటర్కి సంబంధించి ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా ఎప్పుడైతే 14 కిలోమీటర్లు మనం 14 కిలోమీటర్లు ప్రదక్షిణ చేస్తామో మన జన్మ ధన్యమైపోయి మనకి పునర్జన్మ లేకుండా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే చేయాలి. అయితే అరుణాచల గిరి ప్రదక్షిణ చేసినప్పుడు అక్కడ కొన్ని మనకి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఉంటాయి. 8 లింగాలు ఉంటాయి. ఏంటి రాజగోపురం నుంచి ముందుకెళ్తే ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ దొరికేది ఏంటంటే ఇంద్రలింగము అంటారు. ఆ తర్వాత అగ్నిలింగము, తర్వాత యమలింగము, తర్వాత నైరుతిలింగము, తర్వాత వరుణలింగము, వాయులింగము, తర్వాత కుబేరలింగము, ఈశాన్యలింగము. ఈ మధ్యలో సూర్యలింగం ఒకటి, చంద్రలింగం ఒకటి తగులుతుంది. ఇలాగ 10 లింగాలు ఉంటాయి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే 8 దిక్కులను కూడా శాసించేవాడు పరమేశ్వరుడే కాబట్టి 8 దిక్కులు ఆయనలోనే ఉంటాడు కదా. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల్లో ఆయనే ఉంటాడు. ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువు ఈ 8 మూలలో ఆయనే ఉంటాడు కాబట్టి పరమేశ్వరుడు సర్వాంతర్యామని తెలియజేయడానికి
8 మూలల్లోనే ఆయనే స్వరూపంగా ఉండి ఆయన మన యొక్క కర్మల్ని ప్రక్షాళన చేయడానికి ఆ విధంగా వెలిచాడనమాట. సో ఎవరైతే ఈ అరుణాచల ప్రదక్షిణలో 8 లింగాలను దర్శనం చేసుకుంటూ, ఇంకా ఏంటంటే 8 నందులు కూడా ఉంటాయి. ఏంటి అవి? పృథ్వీలింగము, తేయులింగము, అప్పులింగము, సింహనంది, ఆకాశ నంది, వరుణ నంది, తర్వాత అధికార నంది, యజమాన నంది అని 8 లింగాలు ఉంటాయన్నమాట. ఈ 8 నందులు ఉంటాయి. ఈ 8 నందులను కూడా దర్శనం చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. స్వామి మాకు కొద్దిగా అనారోగ్యంగా ఉంది, మేము సాధన చేయలేము, గిరి ప్రదక్షిణ చేయలేము అనుకున్న వాళ్ళకి మన మెయిన్ టెంపుల్లో ఏంటంటేను పడమర వైపు పడమర వైపు వెళ్తే అక్కడ నుంచి కొద్దిగా లెఫ్ట్ సైడ్ తిరిగితే శ్రీవారి అది స్వామి పాదాలు అనే పాద మండపం వస్తుంది. ఆ పాద మండపం పక్కనే సూక్ష్మలింగం అనేది ఒకటి ఉంటుంది. ఆ సూక్ష్మలింగానికి చిన్న గుడి ఉంటుంది. ఆ గుడి చుట్టూరు 11 ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకున్నట్లయితే, నమస్కారం చేసుకున్నట్లయితే గిరి ప్రదక్షిణ చేసిన ఫలితం దక్కుతుంది. ఇంకా లేదంటే అక్కడ స్వామి రామయోగి ఏంటంటే రామసూరత్ కుమార్ అని చెప్పేసి ఏంటంటే స్వామి ఆశ్రమం అవుతుంది. ఇది రమణ మహర్షి ఆశ్రమంకి పక్కన కొద్దిగా ముందుకు వెళ్తే ఏంటంటే అక్కడ కనిపిస్తుంది రామసూరత్ కుమార్ ఆశ్రమం అని కదా. అక్కడ ఒక 1/2 కిలోమీటర్ అంత ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమంలో ఏంటంటే సాక్షాత్ రామసూరత్ కుమార్కి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఆయనకు వరం ఇచ్చారట. ఎవరైతే ఈ ప్రదక్షిణ ఆశ్రమం చుట్టూరు ప్రదక్షిణ చేస్తారో ఆ గిరి ప్రదక్షిణ ఏంటంటే 5 సార్లు గిరి ప్రదక్షిణ చేసినంత ఫలితం వేసేస్తారట. ఎందుకంటే ముసలి వాళ్ళు, కుంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అక్కడ ఆ ప్రదక్షిణ చేసుకోవాలి. ఇంకా అరుణాచలంలో చూడవలసినటువంటి అనేకమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి. రమణ మహర్షి ఆశ్రమంలోనికి వెళ్తే ఏంటంటే పైన విరూపాక్షలింగము, తర్వాత స్కందాశ్రమము, తర్వాత ఓం నమ శివాయ సమాధి టెంపుల్, ఆ తర్వాత ఇంకొక ఆయన టెంపుల్, తర్వాత అన్నపూర్ణేశ్వర టెంపుల్, తర్వాత జ్ఞాన సంబంధాలు తపస్సు చేసినటువంటి క్షేత్రము, ఇవన్నీ కూడా కొండపైన ఉంటాయి. అవి దర్శనం చేసుకోవచ్చు. ఈ విధంగా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటే పూర్ణ ఫలితం దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఖడ్గతీర్థం అనేది ఒకటి ఉంటుంది. ఆ ఖడ్గతీర్థంలోని ఎక్కడైతే ఆ జలం అనేది కొద్ది స్వీకరించి తాగినట్లయితే మన సమస్త రోగాలు కూడా పోతాయని చెప్పేసి ఏంటంటే ప్రతిగా అక్కడ మహిషాసుర మధ్యని సంహారం చేసినటువంటి అమ్మవారు అక్కడ స్వామిని ఏంటంటే ప్రార్థించగా అక్కడ ఖడ్గంతో ఏంటంటే తీర్థాన్ని తవ్వింది. ఆ తర్వాత మహిషాసుర సంహారం జరిగింది అక్కడ. అందుకని అక్కడ అమ్మవారు ఏంటంటే మహిషాసుర మధ్యనిగా ఆ దున్నపోతు మీద అమ్మవారు ఉంటుంది అనమాట. సో అక్కడ కూడా స్వామి లింగం ఉంటుంది. ఆ లింగాన్ని ఏంటంటే దర్శించుకొని మనం పూజ చేసినట్లయితే, అర్చన అభిషేకాలు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా ఏంటంటే పవలకుంట్రం అనేది ఒకటి ఉంటుంది. ఆ పవలకుంట్రం కూడా దర్శనం చేసుకుంటే మంచిది అనమాట. ఇలాగ అనేక అద్భుతమైన క్షేత్రం ఏంటంటే అరుణాచలం అనమాట. అరుణాచలం గురించి చెప్పడం అనేది చాలా తక్కువ అని అనుకోవాలి. ఎందుకంటే దాని విశిష్టత చెప్పాలంటే అమోఘం, అద్భుతం అనమాట. అది మనలాంటి సామాన్యులు చెప్పేది కాదు, సాక్షాత్ రమణులు చెప్పేది. అలాంటి వాళ్ళే మహానుభావులు చెప్పాలి తప్ప సామాన్యులు చెప్పేది కాదు నాయన. అరుణాచలంలో మీరు వెళ్ళండి, సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి, మీకు అంతా శుభం జరుగుతుంది. మీ జీవితంలో అద్భుతమైన మార్పు జరుగుతుంది. మీకు ఒక గురువు, మంచి గురువు లభిస్తాడనమాట. రమణులు యొక్క దివ్య అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది. సంపూర్ణంగా ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మీకు సిద్ధిస్తుందని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అర్థమైందా స్వామి?